के तार में दिल में बसा लो, दिल में बसा लो, बुला लो साकार में, समा जाए हम रूहानी प्यार में। पधारो 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 जी, पधारो 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 जी। ओ मोरे शिव साजन गुले गुलजार में, 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 गुले गुलजार में। ఓం శాంతి. మురళీ డేట్ 15-11-2025. మధురమైన పిల్లలారా, మీ స్వభావాన్ని అంటే మీ క్యారెక్టర్ని సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి స్మృతే మిమ్మల్ని సౌభాగ్యశాలీలుగా చేస్తుంది. ప్రశ్న: ఎటువంటి సమయంలో స్థితికి పరీక్ష జరుగుతుంది? మంచి స్థితి అని దేన్ని అంటారు? జవాబు: స్థితికి పరీక్ష జబ్బు చేసిన సమయంలో జరుగుతుంది. జబ్బు చేసినప్పుడు కూడా సంతోషంగా ప్రసన్న వదనంతో ఉంటే, అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తే అది మంచి స్థితి. స్వయం మీరే ఏడుస్తూ ఉదాసీనంగా ఉంటే ఇతరులను ప్రసన్న చిత్తులుగా ఎలా చేయగలుగుతారు? ఏమి జరిగినా ఏడవరాదు. ఓం శాంతి. దుర్భాగ్యశాలురు సౌభాగ్యశాలులు 2 పదాలు వాడుతూ ఉంటారు. సౌభాగ్యం పోతే దుర్భాగ్యమే అంటారు, భర్త చనిపోతే దుర్భాగ్యము అంటారు, స్త్రీ ఒంటరిదైపోతుంది. ఇప్పుడు మనము సదా సౌభాగ్యశాలీలుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు, మృత్యువనే పేరే ఉండదు, విధవలు అసలు ఉండనే ఉండరు. విధవ దుఃఖముతో ఏడుస్తూ ఉంటుంది. సాధువులకు సత్పురుషులకు ఎలాంటి దుఃఖం కలగదని కాదు, కొంతమంది పిచ్చివారిగా అవుతారు, జబ్బుపడి రోగులుగా కూడా ఉంటారు. ఇది రోగుల ప్రపంచం. సత్యయుగము రోగరహిత నిరోగి ప్రపంచం. మనము శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని మళ్ళీ రోగరహితంగా చేస్తామని పిల్లలు మీకు తెలుసు. ఈ సమయంలో మనుషులు గుణాలు స్వభావాలు చాలా చెడిపోయినాయి. స్వభావాలను సరిదిద్దే విభాగం కూడా తప్పకుండా ఉంటుంది. పాఠశాలలో స్టూడెంట్స్ రిజిస్టర్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ క్యారెక్టర్ తెలిసిపోతుంది. బాబా కూడా రిజిస్టర్ పెట్టించారు. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను వ్రాస్తూ ఉండండి. ఏ తప్పులు చేయడం లేదు కదా. మీ క్యారెక్టర్ని పరిశీలించుకుంటూ ఉండండి. మొట్టమొదట తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారానే మీ స్వభావం సంస్కరింపబడుతుంది. తండ్రి స్మృతి ద్వారా ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది. బాబా వినిపించేవి జ్ఞానరత్నాలు. స్మృతిని రతనమని అనరు. ఈ 84 జన్మల చక్రము మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రాన్ని చూపించి విష్ణు బ్రహ్మ గురించి అర్థం చేయించాలి. శంకరుని క్యారెక్టర్ అనరు. బ్రహ్మ విష్ణువులకు గల పరస్పరం సంబంధమేమిటో పిల్లలు మీకు తెలుసు. లక్ష్మీనారాయణల 2 రూపాలను కలిపి విష్ణువు అంటారు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో వారే పూజారీలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే
ఇక్కడ తప్పకుండా ఉండాలి కదా. సాధారణ మానవ శరీరంగా ఉండాలి. చాలా వరకు ఈ విషయంలోనే భ్రమపడతారు. పతిత పావనులైన తండ్రి రథమే బ్రహ్మ దూరదేశ నివాసీలు పరాయి దేశానికి వచ్చారని కూడా అంటారు. పావన ప్రపంచాన్ని తయారు చేయు పతిత పావనులైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రులు ఉండరు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎవరో కొంతమంది తీసుకునే వారుంటారు కదా. మొట్టమొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే 84 జన్మలు ఉంటాయి. సత్యయుగంలోకి దేవీ దేవతలు మాత్రమే వస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో మనుషుల ఆలోచనకు అందదు. ఇది అర్థం చేసుకునేటటువంటి విషయము. పునర్జన్మలు ఎలా ఉన్నాయని అందరూ అంగీకరిస్తారు. 84 పునర్జన్మలు ఉన్నాయని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అందరూ 84 జన్మలు తీసుకోరు కదా. అందరూ ఒకేసారి రారు. ఒకేసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోరు. నీకు నీ జన్మల గురించి తెలియదని గీతలో భగవాను వాచ్ కూడా ఉంది. భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి కూర్చొని 84 జన్మల కథను వినిపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక చదువే. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభము. ఇతర ధర్మాల వాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీలో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరికీ 84 జన్మలు ఉంటే అందరూ ఒకేసారి రావాలి. అలా జరగదు. చదువే యోగాలే సంపూర్ణ ఆధారము. వీటిలో కూడా మొదటిది స్మృతి. కష్టమైన సబ్జెక్ట్స్కి మార్కులు ఎక్కువ లభిస్తాయి. వాటి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. వాటిలో ముఖ్యమైనవి 2. నన్ను స్మృతి చేస్తే సంపూర్ణ నిర్వికారులై విజయమాలలో వస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది పరుగు పందెము. నేనెంతవరకు ధారణ చేశాను, ఎంత స్మృతి చేస్తూ ఉన్నాను, నా స్వభావం ఎలా ఉంది, స్వయాన్ని పరిశీలించుకోవాలి. నాలో ఏడ్చే అలవాటు ఉంటే ఇతరులను ప్రసన్న చిత్తులుగా ఎలా చేయగలను? ఎవరు ఏడుస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఏం జరిగినా ఏడ్చే అవసరమే లేదు. జబ్బులో కూడా సంతోషంగా స్వయంగా ఆత్మ భావించి తండ్రి స్మృతి చేయండి. చెప్పవచ్చు కదా, జబ్బు చేసినప్పుడు మీ స్థితి పరీక్షించబడుతుంది. కష్ట సమయంలో లోపల ఏడ్చవచ్చు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలని తండ్రి సందేశం ఇచ్చారు. సందేశకులు ఒక్క శివబాబా మాత్రమే. ఇతరులెవ్వరూ సందేశకులు కారు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని విషయాలు వినిపించేవారు. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ వినాశమయ్యేవే. ఇప్పుడు బాబా మనల్ని వినాశం లేని చోటుకి తీసుకువెళ్తున్నారు. అక్కడ వస్తువులేవి పగలవు, విరగవు. ఇక్కడ సైన్స్ ద్వారా అనేక వస్తువులు ఎలా తయారవుతాయో అలా అక్కడ కూడా సైన్సు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా సుఖంగా ఉండాలి కదా. పిల్లలు మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైందో, మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారో మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. దేవతల్ని
సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరి ఆ కళలన్నీ ఎలా తగ్గిపోయాయి? ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. చంద్రుని కళలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి కదా. ఈ ప్రపంచం కూడా మొదట కొత్తదిగా ఉన్నప్పుడు అక్కడి వస్తువులన్నీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉండేవని మీకు తెలుసు. తర్వాత ప్రపంచం పాతదయ్యే కొద్దీ కళలు తగ్గిపోతూ వస్తాయి. లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు కదా. ఇప్పుడు మీకు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉన్నారు. ఇది రాత్రి, దీని తర్వాత మళ్ళీ పగలొస్తుంది. మీరు సంపూర్ణులుగా అవుతారు. కాబట్టి మీ కొరకు ఈ సృష్టి కూడా అటువంటిదే కావాలి. పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి. అందుకే మీ శరీరాలు చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతా 16 కళ సంపూర్ణమైపోతుంది. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. గొప్పవారు, మహాత్ములు మొదలైన వారికి ఈ తండ్రి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యం లేదు. వారు వారి అహంకారంలోనే ఉంటారు. చాలా వరకు ఈ జ్ఞానము లభించే అదృష్టం పేదవాళ్ళకే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఉన్నతమైన తండ్రి, ఎవరో మహారాజులు లేక పవిత్రమైన ఋషులు మొదలైన వారి శరీరంలో రావాలని కొంతమంది అంటారు. పవిత్రంగా ఉండే సన్యాసీలు లేక పవిత్రమైన కన్యలలో శరీరంలో రావచ్చు కదా అని కూడా అంటారు. ఎవరైతే ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వారి శరీరంలో వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. కృష్ణుడు జన్మించినప్పుడు 16 కళ సంపూర్ణంగా ఉంటారు. తర్వాత సతో రజో తమోలోకి వస్తారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. సత్యయుగంలో కూడా ఇలాగే ఉంటుంది. చిన్న బాలుడు సతో ప్రధానంగా ఉంటాడు. పెద్దవాడైన తర్వాత ఈ శరీరాన్ని వదిలి సతో ప్రధాన బాలునిగా అవుతానని చెప్తాడు. పిల్లలు, మీకింత నశ లేదు, అపారమైన సంతోషం కలగడం లేదు. బాగా కృషి చేసేవారికి ఖుషి పెరుగుతూ ఉంటుంది. వారి ముఖం కూడా ప్రసన్నంగా ఉంటుంది. పోను మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ఇంటిని సమీపించే కొద్దీ ఇళ్ళు, వాకిలి, కుటుంబాలు మొదలైనవి గుర్తు వస్తాయి కదా. ఇది కూడా అంతే. పురుషార్థం చేస్తూ మీ ప్రారంధము సమీపించుకొద్దీ చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సంతోషంగా ఉంటారు. పాస్ అవ్వని వారు సిగ్గుతో తల వంచుకుంటారు. మీరు కూడా చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని బాబా చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుందో మీరు సాక్షాత్కారంలో చూస్తారు. ఫలానా వికర్మలు మొదలైనవి చేశారని బాబా స్పష్టంగా చూపిస్తారు. పూర్తిగా చదువుకోక ద్రోహిగా అయ్యావు కనుక ఈ శిక్ష అనుభవించాలని సాక్షాత్కారంలో చూపిస్తారు. సాక్షాత్కారము చేయించకుండా ఎలా శిక్షిస్తారు? కోర్టులో కూడా నీవు ఈ పాడు పని చేశావు కనుకే ఈ శిక్ష అనుభవించమని చెప్తారు కదా. కర్మాతీత స్థితి వచ్చేంత వరకు ఏదో కొంత పాపము గుర్తుగా మిగిలిపోతుంది. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయితే శరీరాన్ని వదిలివలసి వస్తుంది. ఇక్కడ ఉండలేదు. మీ స్థితిని మీరు ధారణ చేయాలి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధమవుతారు. త్వరగా వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేందుకు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆటలో పిల్లల్ని గురి వరకు వెళ్ళి వెనక్కు రావాలి పరిగెత్తిస్తారు కదా. మీరు కూడా త్వరగా వెళ్ళాలి,
మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మొదటి నెంబర్లో రావాలి. ఇది మీ పరుగు పందెము. స్కూల్లో కూడా పిల్లలను పరిగెత్తిస్తారు కదా. మీది పవిత్ర ప్రవృత్తి మార్గము. మొట్టమొదట మీది పవిత్ర గృహస్థ ధర్మము, ఇప్పుడు వికారీ గృహస్థ ధర్మము, తర్వాత నిర్వికారీ ప్రపంచం తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మృతి చేస్తూ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. మనమే రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ మనమే పోగొట్టుకుంటాము. హీరో హీరోయిన్ అని అంటారు కదా. వజ్ర సమానమైన జన్మ తీసుకొని మళ్ళీ గవ్వ సమాన జన్మలోకి వస్తారు. మీరు గవ్వల వెనక పరిగెత్తి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కూడా సమయాన్ని వృధా చేశానని ఈ బ్రహ్మ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నా వాడివై ఈ ఆత్మీక వ్యాపారము చేయమని నాకు కూడా శ్రీబాబా చెప్పారు. నేను వెంటనే అన్నీ వదిలేశాను. ధనాన్ని ఎవరూ పారేయరు. ధనం పనికొస్తుంది. ధనం లేకుంటే ఇళ్ళు మొదలైనవి లభించవు. పోను పోను గొప్ప గొప్ప ధనవంతులు వస్తారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పెద్ద పెద్ద కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి ఉపన్యసించవలసి వస్తుంది. ఆది నుండి అంతిమం వరకు చరిత్ర రిపీట్ అవుతుంది. బంగారు యుగం నుండి ఇనుప యుగం వరకు ఈ సృష్టి మనము తెలుసుకున్నాము. గుణాలు, స్వభావాలపై మీరు చాలా బాగా మాట్లాడగలరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మీ సమయాన్ని ఆత్మీక వ్యాపారంలో సఫలం చేసుకోండి. వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకోండి. స్వయాన్ని సావధానపరుచుకుంటూ ఉండాలి. శరీరముని భావించే పెద్ద జబ్బు నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. ఎప్పుడూ మాయకు దాసీగా అవ్వరాదు. నేను ఆత్మను అని లోపల జపం చేస్తూ ఉండాలి. మేము బికారీల నుండి రాకుమారీలుగా అవుతున్నామనే సంతోషం ఉండాలి. వరదానము: అనుభవాలనే రహస్య ప్రయోగశాలలో ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖి భవ. ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. అందుకు అంతర్ముఖిగా అయ్యి స్మృతి యాత్రలో మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యతల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పాన్ని ధారణ చేయండి. తర్వాత దాని పరిణామాన్ని, ఏ సంకల్పం చేశామో అది సిద్ధి అయిందా లేదా అని గమనించండి. ఇలా అనుభవాల గుహ్యత ప్రయోగశాలలో ఉండండి. మీరంతా ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ప్రపంచం నుండి అతీతంగా ఉన్నారని అనుభవం అవ్వాలి. కర్మలు చేస్తూ యోగము యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఎలాగైతే వాచాలోకి వచ్చే అభ్యాసం ఉందో అలా ఆత్మీయతలో కూడా ఉండే అభ్యాసం చేయండి. స్లోగన్: సంతుష్టత యొక్క సీటుపై కూర్చొని పరిస్థితులనే ఆటని చూసేవారే సంతుష్టమణులు అవుతారు. అవ్యక్త ఇషారా: హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత ఆపగలరు. అలాగే సహజ యోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్ఠ యోగులు మీరు మీ సంకల్పాన్ని, శ్వాసను ప్రాణేశ్వరుడైన
తండ్రి యొక్క జ్ఞానం ఆధారంపై ఏ సంకల్పము, ఎలాంటి సంకల్పము, ఎంత సమయం చేయాలనుకుంటారో అంత సమయం అదే సంకల్పంలో స్థితమైపోండి. ఇప్పుడిప్పుడు శుద్ధ సంకల్పాలలో రమణం అవ్వండి. ఇప్పటికిప్పుడు ఒకే లగ్నంలో, అంటే ఒక తండ్రి మిలనం చేసే అశరీరిగా అయ్యే ఒకే శుద్ధ సంకల్పంలో స్థితం అవ్వండి. అచ్చా. ఓం శాంతి. तिरसठ जन्मों से प्यासी नजरिया, हाँ अब जाके पाया है शिव सावरिया। 63 जन्मों से प्यासी नजरिया, अब जाके पाया है शिव सावरिया। शिव सावरिया, शिव सावरिया, पल के बिछाई है राहों में, ले लो हमें भी अपनी बाहों में। पधारो 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 जी, पधारो पधारो जी मोरे शिव साजन। गुले गुलजार में, गुले गुलजार में, हाँ गुले गुलजार में, गुले गुलजार में। तड़पा गई हमें आपकी जुदाई, हाँ काशी करवटों में जाने भी गवाई। तड़पा गई हमें आपकी जुदाई, काशी करवटों में जाने भी गवाई। हो तुम्हें ढूंढते थे काम था न दूजा, फूलों से हमने पत्थरों को पूजा। सोमनाथ मेरे पधारो, अंबरनाथ मेरे पधारो, सब नाथों के नाथ पधारो जी। गुले गुलजार में, गुले गुलजार में, हाँ गुले गुलजार में, गुले गुलजार।